నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి లాంగ్ వీడియో చేశాము. ఇది షార్ట్ వీడియో. మరొకసారి హైలైట్స్ గుర్తు చేద్దామని. అయితే కుంభరాశిలో ఏర్పడే పంచగ్రహ కూటమి వీరిపై గణనీయమైన ప్రభావాలు చూపిస్తాయి. ఆ విషయాలన్నీ కూడా చర్చించుకుందాం. కెరీర్ పరంగా ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే అంకిత భావం వల్ల కొత్త బాధ్యతలు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు పెద్ద డీల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. గ్రహాల సంచారం వల్ల ఆకస్మిక లాభాలు కలిగే సూచనలు అయితే ఉన్నాయి. ప్రయాణాలు, వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్ ఉపకరణాలతో పనిచేసేటప్పుడు అప్రమత్తత అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా గొడవలను నివారించవచ్చు అనేది సూచించడం. మానసిక ఆందోళన లేదా వాత సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం మంచిది. కుంభరాశిలో బుధుడు, శుక్రుడు, సూర్యుడు, కుజుడు చంద్రుడు ప్రవేశించడం. ఇప్పటికే చంద్రుడు కూడా ప్రవేశిస్తాడు, కుజుడు కూడా ప్రవేశిస్తాడు చివరి వారంలో ఫిబ్రవరి 23న. ఇప్పటికే అక్కడ రాహు ఉన్నాడు. తులారాశి వారికి ఈ కూటమి వల్ల ఆలోచనలో పురోగతి ఉంటుంది. కుజరాహుల కలయిక వల్ల పట్టుదల పెరుగుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది. కానీ మొండితనం వల్ల ఇబ్బందులు కొద్దిపాటి రావచ్చు అనేది సూచిస్తుంది. ఫిబ్రవరి 17న ఏర్పడే పంచగ్రహ కూటమి మరియు సూర్యగ్రహణాల వల్ల ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం అయితే తులారాశి వారికి ఉంది. పరిహారాలు: శుక్రగ్రహ పూజ. మానసిక ప్రశాంతత కోసం శుక్రుడికి పూజ లేదా రుద్రాభిషేకం చేయండి. క్రమం తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టకం చేయండి. రుద్రాక్ష సృజనాత్మకత పెంచుకోవడానికి, ఒత్తిడి తగ్గించుకోవడానికి 6 ముఖాల రుద్రాక్ష ధరించడం కూడా శ్రేయస్కరం అని శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. ఖచ్చితమైన ఫలితాలు చెప్పడం జరిగింది ఈ తులారాశి వారికి. ఈ పైన చెప్పిన విషయాలన్నింటిలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్లాల్సిందిగా సూచన. సర్వేజనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ధన్యవాదములు.